నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తిరంగ ర్యాలీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలకు మతాలకు అతీతంగా చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా జాతీయ జెండాను పట్టుకుని భారత్ మాతకు జై అంటూ వందే మాతరం నినాదంతో పెద్ద ఎత్తున కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి మహబూబ్ నగర్ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా, మార్కెట్ రోడ్డు ద్వారా ర్యాలీ కొనసాగుతూ రఘుపతిపేట చౌరస్తాలో ఉన్న శివాజీ చౌక్ వద్ద ర్యాలీ ముగిసింది. ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జాతీయ నేత బీసీ కమిషన్ మెంబర్ తల్లొజు ఆచారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, టీచర్లు, మహిళా సంఘాలు, హమాలి సంఘాలు, కోలాట బృందం, న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఇతర ప్రొఫెషనల్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు కల్వకుర్తిలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకొని పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి నిరసనగా భారత వైమానిక దళం కావచ్చు, నావికా దళం కావచ్చు, ఇతరత్ర మన వీర జవానులు కేవలం 25 నిమిషాల్లో మన మీద దండయాత్ర, మన మీద దాడి చేసినటువంటి తీవ్రవాదులను ఒకే ఒక్క రోజులో మట్టు పెట్టినటువంటి సంఘటన ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చూసినాం. ఈరోజు భారతదేశమంతా కూడా దేశ ప్రజలు ఈ తిరంగా యాత్ర చేసి వీర జవానులకు మద్దతుగా వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు సాధించిన విజయానికి మద్దతుగా అనేక మంది కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా జాతీయ భావంతో వారిని ఇవాళ మనం కొనియాడుతున్నటువంటి సందర్భం ఇది. భారతదేశం అంటే అన్ని దేశాలని గౌరవించేటువంటి ఒక గొప్ప దార్శనిక దేశం. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది. అసలు పాకిస్తాన్ వాళ్లకు బుద్ధి ఉంటే ఏనాడు కూడా భారతదేశం మీద ఇలాంటి దాడులు చేయదు. ఎందుకంటే పాకిస్తాన్ కు జన్మనిచ్చిందే భారతదేశం. అంటే భారతదేశం యొక్క బిడ్డ లాంటిది పాకిస్తాన్. ఒక బిడ్డ తన తల్లి మీద 75 సంవత్సరాలుగా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తల్లి మీద దాడి చేస్తున్నది. మనం చూస్తుంటాం, తల్లికి బిడ్డ ఎన్నిసార్లు ఎదల మీద దన్నినా, గుండెల మీద దన్నినా
75 ఏళ్ళు భరించుకున్నాం. 75 ఏళ్ళు ఎన్ని అకృష్టాలు చేసినా కూడా భరించుకొని చివరకు ఏదైతే